2000 కోట్లు ఖచ్చితంగా కొట్టింది అనమాట. చాలా చాలా బాగుంది. సూర్య గారు చాలా బాగా చేశారు అనమాట. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆ ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చూస్తున్నంత సేపు అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. థియేటర్లు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని అయితే. ఇంకేం చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే పిచ్చ పీక్స్ అనమాట. చాలా బాగా రాసుకున్నారు అనమాట స్టోరీని. అసలు ఆ కాలానికి ఈ కాలానికి 2 వేరియేషన్ చాలా చాలా బాగా చూపించారు. సో థియేటర్ అయితే విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రో? అసలు ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, మన ఎవరు శివ గారు చేసిన డైరెక్షన్ కానీ నేషనల్ రేంజ్ సినిమా. సూర్య మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు తెలుగులో. మామూలు కంబ్యాక్ కాదు. రోలెక్స్ కమ్మ మొగుడు ఈ కంగువ. నాకు తెలిసి సూర్య గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఈ సినిమాతోనే ఆస్కార్ అవార్డు రాబోతుంది సినిమాకి. ఈ మధ్య తమిళ టైటిల్స్ పైన కాంట్రవర్సీ జరుగుతుంది కదా, ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమీ లేదు. నాకు తెలిసి ఈ సినిమాతో సూర్య గారు 2000 కోట్ల పైన కొట్టబోతున్నాడు సినిమా. మామూలు లేదు సినిమా, అసలు బేబత్ని చూపించాడు. సీన్ ఎలా అనిపించింది అన్న? అంటే ముసలితో ఒక ఫైట్ సీన్, అది ఎలా అనిపించింది అన్న థియేటర్ లో ఎక్స్పీరియన్స్? ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అన్న. ఇది అసలు చాలా బాగా తీసాడు. అసలు నేనైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా. ఒక్కొక్కరికి పిక్చర్ కంగో ఎలా ఉంది బ్రో? కంగో సూపర్ బ్రో. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినానో అదే వచ్చింది. మన పాత కాలంలో అడవిలు ఉండేటోళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంది దాని మీద. కానీ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనుకోవచ్చు. సూర్య గారి నుంచి ఎప్పుడో రావాల్సిందే, కానీ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా సూపర్గా వచ్చిండు సూర్య గారు. విజువల్స్ వర్కౌట్ అయినాయి బ్రో, గ్రాఫిక్స్ తేలిపోయింది. సూపర్ అన్నా. నేనైతే ఒకటే దాని మీద ఫిక్స్ అయ్యాను. ఒకటి ముసలి, ఒకటి సీన్ ఒకటి. మళ్ళీ బాబీ దేవల్తో పాటు ఈయన ఫైట్ సీన్ ఉంటుంది కథలతోన. ఆ ట్రైబ్స్ ఉంటారా, ఆ ట్రైబ్స్ కి వీళ్ళకి ఆ ఫైట్ మాత్రము ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ గా ఉంటది. ఆ సీన్ మాత్రం దానికోసం 2 సార్లు 3 సార్లు మనకి ఎక్స్పెరిమెంట్స్ తీస్తాడు కదా, ఒక ఎక్స్పెరిమెంట్ పీస్ లాగా మిగిలిపోతుందా, హిట్ అవుతుందా? హిట్ అవుతుంది అన్న. డిఫరెంట్ జానర్, డిఫరెంట్ కాన్సెప్ట్. ప్లస్ అతని యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇలా మాత్రం చాలా బాగా చేసాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రాజమౌళి గారు ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు కదా, సూర్య నాకు ఇన్స్పిరేషన్ పాన్ ఇండియా సినిమాలకని. మరి ఆ రేంజ్ పాన్ ఇండియా సినిమా అనిపించుకుందా ఇది? సూర్య ఎప్పటి నుంచో ఎక్స్పెరిమెంట్ చేస్తాడన్న, కానీ దీంట్లో మాత్రం ఎక్స్పెరిమెంట్ తో పాటు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్టింగ్ లా కానీ అండ్ విజువల్ గా కానీ, ఎలివేషన్ షార్ట్స్. ముందన సినిమా కంగువ చూస్తున్నా మాత్రం బూస్ బంప్స్ వస్తున్నాయినా. ఆ సినిమా చూస్తున్నా మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక బాహుబలి కనిపించిందన్న. అప్పట్లో బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో కంగువ కూడా ఎంత రికార్డు కొడతాను నేను అనుకుంటున్నా. గజని ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో కంగువ కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. కంగువ ఎంత బాగుంది సినిమా. ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సూర్య కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మస్తు తీసిందన్న. ముందుగా యాడ్సెట్ చెప్పాలి డైరెక్టర్ గారికి. బాబు డేల్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. ఏం గెటప్ అన్నా, ఏం యాన్సెప్ అన్నా, ఏం గెటప్ చేసిందన్న. ఆ ముందుగా ఆయన యాక్టింగ్ వల్ల